హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ డే 1 డే 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒక్కసారి చూడండి. అవి చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. ఇది డే 3 వీడియో అండి. వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్కి వెళ్ళాము. మేము మార్నింగే వెళ్ళలేదండి, వెళ్ళేటప్పటికే 10 అయింది టైము. 10కి వెళ్ళాము. అప్పుడు వ్యూ అలా ఉందండి. 10కి ఆల్రెడీ రెయిన్ పడుతూనే ఉంది అక్కడ. నేను మా అబ్బాయి ఎంజాయ్ చేసామండి, ఎందుకంటే మా అమ్మాయికి వాటర్ భయం, తను వాటర్లో దిగదు, ఏడ్చింది. మా ఆయన మాత్రం ఇగో నా ఫోర్స్ పట్టలేక ఫొటోస్కి ఆ వీడియోస్ కోసం వచ్చాడు. అంటే ఆయన కూడా తడవలేదు, నేను మా అబ్బాయి మాత్రమే ఆడుకున్నామండి. బీచ్లో ఒక గంట సేపు అలా ఆడుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వైజాగ్లో చూసుకోవాల్సిన ప్రదేశాలు అవన్నీ చూడటానికి అనేసి రెడీ అయ్యామండి. ఈ బీచ్లో మాత్రం ఆడుకున్నామండి. వ్యూ బాగుంది. నేను మా అబ్బాయి చాలాసేపు ఆడుకున్నాము. చాలా బాగుంది. అలలు ఫ్లో ఎక్కువ ఉంది, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత కనక మహాలక్ష్మి దేవి గుడికి వెళ్ళామండి. అమ్మవారిది పిక్ పెట్టాను చూడండి. అమ్మవారిని దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా కైలాసగిరి వెళ్ళామండి. అది కైలాసగిరి ఘాటి అండి. ఘాటి ఎక్కిన తర్వాత మేమైతే పైకి నడుచుకుంటూ వెళ్ళాము. కైలాసగిరి అయితే శివుడు పార్వతీదేవి ఉన్నారండి. పాలరాయితో కట్టిన విగ్రహాలు పెద్దవి ఉన్నాయి. బాగుంది. మేమైతే మాత్రం చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. కైలాసగిరిలో పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుందండి. మా ఇద్దరు పిల్లలు అయితే గుర్రం ఎక్కుతా అని చెప్పి అన్నారు. గుర్రం ఎక్కించాను, ఇద్దరు గుర్రం ఎక్కారు. వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కైలాసగిరిలో పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది. చూడదగ్గ ఉంది అంటే శివుడు పార్వతి విగ్రహాలేనండి ఇక్కడ, అంతేగాని ఏం లేదు. క్లైమేట్ అంతా కూల్గా ఉంది, చెట్లు ఎక్కువగా ఉన్నాయి, క్లైమేట్ అంతా పీస్ఫుల్గా ఉంది, బాగుంది. మేమైతే ఎంజాయ్ చేసి వచ్చాము. మా పిల్లలు ఇద్దరు గుర్రం ఆడుకున్నారు. ఇంకా అక్కడ చిన్న బొమ్మలు అవి ఇవి అన్నీ ఎక్కారు మా ఇద్దరు పిల్లలు. తర్వాత ఐస్ క్రీమ్స్ అవి తిన్నారు. క్లైమేట్ కూల్గా ఉంది. అప్పటికే మేము అక్కడికి వెళ్ళి 5 అయిందండి, ఈవినింగ్ 5 అయింది. ఈవినింగ్ 5 అయినట్టు లేదు చూడండి. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. వాళ్ళు వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేసారండి పిల్లలిద్దరు. ముందు మా అమ్మాయి అయితే ఎక్కనని గొడవ చేసింది. తర్వాత ఇంకా తనే నేను ఎక్కుతా అని చెప్పేసి ఎక్కేసింది. తర్వాత తను అసలు దిగలేదండి ఆ గుర్రం నుంచి. తను హ్యాపీగా ఉంది, మా అబ్బాయి హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు అలా ఆడుకున్నారు. ఇంకా చాలా వీడియోస్ ఫొటోస్ ఉన్నాయండి. నేను మొత్తం పెట్టలేదు, లాంగ్ వీడియో అయిపోతుందని. అది గుర్రం ఆడుకున్న తర్వాత, గుర్రం దిగేసిన తర్వాత అక్కడ లవ్ ఇమోజీస్ ఉన్నాయండి. అక్కడ మేము నలుగురం ఫొటోస్ దిగాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఇచ్చారండి బీచ్ది, అక్కడ ఇమోజీస్ దిగాము, ఫొటోస్ దిగాము. ఇదిగోండి శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఇంతే ఉన్నాయి. నేను మా ఆయన కూడా ఇక్కడ నుంచి ఫొటోస్ దిగాము. ఈ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేశాను చూడండి. ఇదిగోండి పార్వతీదేవి శివుడు ఇంతే ఉన్నారు అక్కడ. ఆ తర్వాత దీనికి మించి కొద్దిగా పైకి వెళ్తే అక్కడ కూడా శివుడు కూడా ఒకటి ఉందంటండి. నేను వెళ్ళలేదు, నేను పిల్లలిద్దరిని ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నాను, బొమ్మలు ఎక్కిస్తూ ఉన్నాను. మా ఆయన ఒక్కడే పైకి వెళ్ళి చూసి వచ్చాడండి. పైకి వెళ్ళి చూసి వచ్చిన వీడియో కూడా నేను మీకు పెట్టాను చూడండి. ఇదే అంట పైన ఉండే గుడి, శివుడి గుడి. ఇది మా ఆయన నా కోసం వీడియో తీశాడండి. ఇది చాలా బాగుంది కదండి పైన శివుడి గుడి. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత రిషికొండ బీచ్కి వెళ్ళామండి, ఊరికే చూసి వద్దామనేసి. ఇది రిషికొండ బీచ్ అండి. ఇక్కడ ఈ బీచ్ కూడా బాగుందండి. ఇక్కడ అంటే అలర్ట్స్ వస్తున్నాయండి. అప్పటికి సముద్రం బాగా పోటెత్తుంది, బాగా అలలు ఎక్కువ వస్తున్నాయి. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారండి మేము వెళ్ళినప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి మేము అసలు దిగలేదు, మార్నింగ్ దిగడమే ఎక్కువ. అందుకని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి దిగలేదు, ఆడలేదండి. ఓన్లీ చూసేసి వ్యూ ఎలా ఉంటుందా అని చూసేసి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసామండి. అది ఇదంతా ఋషికొండ బీచ్ అండి. మా ఆయన చూడండి స్వీట్ కార్న్ కండి తింటున్నానని చూపిస్తున్నాడు మీకు. అది అయిపోయిన తర్వాత అయోధ్య నమూనా వెళ్ళామండి. వైజాగ్లో కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారు.
మొన్న మే 22వ తారీఖు అంటండి ఓపెన్ చేసింది. ఫుల్ రష్ ఉన్నారండి. ఇది కూడా లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అది మా వైజాగ్ ట్రిప్ అయితే ఇలా గడిచిందండి. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా అనుకొని సడన్ సర్ప్రైజ్ మా ఆయన మాకు ఇచ్చాడండి. అందుకోసం అండి థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి, మాకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చినందుకు, మమ్మల్ని ఇన్ని ఊర్లు తిప్పినందుకు థ్యాంక్ యూ. వీడియోస్ కూడా చాలా వీడియోస్ మా ఆయనే తీసాడండి. ఇక్కడ బయటకు వచ్చాక ఏనుగు అది ఉంది గార్డెన్లో, ఇక్కడ ఇంకా మమ్మల్ని ఇద్దరిని పెట్టి ఇలా ఫొటోస్ తింపాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం లేదండి, ఇది మేము దిగిన హోటల్ అండి. మేము నైట్ 11:30, 12కి వెళ్ళినా కూడా మాకు ఈ హోటల్ అందుబాటులో ఉందండి. మీకేమన్నా యూజ్ అవుతుందేమోనని చెప్పి మళ్ళీ ఇది పెట్టానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బుజ్జి.